ఇదేదో బానే ఉంది. ఆగా టికెట్ కట్టుకొని బస్ ఎక్కాలా? ఎట్లాగండి? 2 చేతుల్లో 2 ఉంటాను. నాకు చేయలేదా? ఏ జేబులో ఉన్నాయో చెప్పు, నేను తీస్తా. ఈ జేబులో. మొత్తానికి ఇది గందరగండి. చూడు ఆటో భాయ్. ఏమిటి సార్? స్ట్రైట్ గా సర్దార్ పటేల్ కాలేజీ పోని. అలాగే సార్. మహాజనానికి మరదలు పిల్ల, కాలేజీకే కోవా బిళ్ళ. మహాజనానికి మరదలు పిల్ల, కాలేజీకే కోవా బిళ్ళ. మహాజనానికి మరదలు పిల్ల, కాలేజీకే కోవా బిళ్ళ. అమ్మ నా మరదల పిల్ల ఏమో అనుకున్నాను. అబ్బో నాకు చేతి నిండా పని. నీ మిసలేదా? పెట్టాడుగా, అందుకే వీడు మిస్సాలు తీసేసింది. పదండి పోదాం. నీ తడాకా ఏమిటో చూసా, నా తడాకా ఏమిటో చూపిస్తా. వస్తున్నా. ఏమిటి అవుతారు? మిమ్మల్ని చూస్తే ఎవరు డాక్టర్ అనుకోరు, ఇంటి పని అబ్బాయి అనుకుంటారు. అనుకుంటే నా డాక్టర్ డిగ్రీ అయినా పోతుందా? మీతో ఎవరు మాట్లాడగలరు? ఈయన మా బావలా ఉన్నాడు. మా బావే చెబుతా. రేయ్ నిన్నే రా. సీతన్నట్టుగా వీళ్ళని పరిమాడు అనుకుంటున్నాడా? నన్నే నిన్నే రా రా. నన్ను రా అంటున్నారు తమరు. ఆగు. మా బావగారి గురించి ఇన్ఫర్మేషన్ చెప్పావనుకో, ఈ 100 టప్పని నీ సొంతం అయిపోతుంది. వీడు నాకు లంచం ఇవ్వటం ఎందుకో చూద్దాం. ఈ రోజులో లంచాలు తీసుకోవడానికి దెయ్యాలే వెనకాడినప్పుడు నా ఒక్కడు నాదే ఉందండి. అవును, ఈ ఇంట్లో తమరు బావగారు ఎవరండి? ఇది డాక్టర్ రామ్మూర్తి గారు వెళ్ళినట్రా. అవునండి, ఆయనే మా బావగారు. ఆయన తమకు బావగారు ఎలా అవుతారండి? నీ అక్క మొగుడు నీకేమవుతాడు రా? అమ్మని మాట మాటకి వీడు నన్ను రారా అంటూ వంచేస్తున్నాడే. బావ అవుతాయండి. అలాగే మా అక్క మొగుడు నాకు బావవుతాడు కదరా. ఆ మాట నిజమేనండి. మా ఆవిడికి అదే మా అయ్యగారి భార్య గారికి మీ వయసు లాంటి తమ్ముడు ఎవరు లేరండి. లేరని చెప్పడానికి నువ్వెవడరా ఫూల్? ఉన్నాడు. వాడెవడో కాదు, నేనే. ఏమండి ఒకసారి కళ్ళు చూపించండి. ఏ అవి ముందు తిరుగున్నాయా వెనక్కి తిరుగున్నాయా చూద్దాం. అంటే లేకపోతే ఏమిటండి, మా అయ్యగారు బామ్మర్ది ఏలూరులో ఎప్పుడో ఏట్లో పడి చనిపోయాడు. అనే మా అక్క బావ ఈ కొట్టుడు ఏమిటండి? నీళ్ళలో పడి లేచాక అలవాటు అయిపోయిందిరే. ఇదిగో నిన్ను చూస్తే న్యాయం ధర్మం జీర్ణించిపోయిన పెద్ద మనిషిలా కనిపిస్తున్నావు. న్యాయం నువ్వే చెప్పు. అలా ఏట్లో పడి కొట్టుకుపోయి ఓ తాడు చేరాను. ఉన్నట్టుండి నా వీపు దొరద పట్టింది. పారాపారాపారమని గోకేసుకున్నాను. ఇదిగో చచ్చిపోయినాడు ఎవడన్నా వీపు కొట్టుకుంటాడా? దాన్ని బట్టే నేను బతుకున్నాను నాకు తెలిసింది. కరెక్టే, వీడు నిజంగా బామ్మర్దే. ఏమండి ఈ ఒక్క పాయింట్ చాలండి మీరే మా అయ్యగారి బామ్మర్దే అని చెప్పడానికి. ఏమండి ఇవి నాతో పైకి వచ్చాయి. పద మీరు ఇక్కడ కూకోండి. అలాగే లేరా.
మా నాన్నేమో వీళ్ళన్ని దాన ధర్మాలు చేసి పాడు చేశాడన్నాడు, కానీ బానే సంపాదించాడే. ఈజీగా మనం ఇంటికలుడు అయిపోవచ్చు. చనిపోయిన వాడికి ఒళ్ళెక్కడైనా దురద పడుతుందా? ఈ ఒక్క పాయింట్ చాలు, వాడే నీ తమ్ముడని నమ్మటానికి. ఏమోనండి, నా అనుమానాలు నాకున్నాయి. నేను ఒకసారి అతను చూడాలి. వెళ్తాడు. ఎవరు బాబు నువ్వు? నేనక్క, కిష్టయ్యని. కిష్టయ్యవా? మా కిష్టయ్య 20 సంవత్సరాల క్రితమే నదిలో పడి చచ్చిపోయాడు కదా. నేను అలాగే అనుకున్నానక్క, కానీ కళ్ళు తెరిచాకే తెలిసింది బ్రతికే ఉన్నానని. ఆ తర్వాత? ఆ తర్వాత నన్ను శ్రీమంతుడు రక్షించి పెంచి పెద్ద చేశాడు. ఆ తర్వాత ఏమైంది బాబు? నేనెవరినో తెలుసుకోవడానికి 10 సంవత్సరాలు పట్టింది, మన అమ్మ ఎవరో తెలుసుకోవడానికి ఇంకో 5 సంవత్సరాలు పట్టింది. అన్నేం చూసావా? ఓ, ఆయన కళని ఆయనే నమ్మలేకపోయాడు. సంతోషంతో నన్ను గట్టిగా వాటేసుకుని ఏడ్చాడు. ఓ వారం రోజులు పట్టిందక్క ఏడు పాపడానికి. అన్నయ్య నన్ను అడిగాడా? ఎన్నోసార్లు అడిగాడు. రామనామంలాగా ఎప్పుడు సీత సీత అని నీ పేరే జపిస్తుంటాడు. ఎందుకక్క అలా చూస్తున్నావు? నా మీద నమ్మకం కలగలేదా? చూడు. అమ్మవారి జాతరలో నువ్వు వేయించిన పచ్చబొట్టు. అక్క 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 తమ్ముడు అక్క తమ్ముడు తమ్ముడు అక్క ఏమండి ఏమండి వీడు ఎరా మీ అయ్యగారు ఇంట్లో లేరా? ఆయన సూట్ వేసుకొచ్చేసావు. కృష్ణయ్య, ఆయన ఎవరనుకున్నావు? మీ బావగారు. బావగారా? అక్క, ఎవరి చిలక? మా పెద్దమ్మాయి దేవి. దేవి 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 దేవి. ఏమైంది నీకు? వయసు వచ్చిన అమ్మాయిని ఇలా కౌగలించుకోవడానికి నీకేమైనా పిచ్చెక్కిందా? ఎక్కింది, కానీ ఇప్పుడు తగ్గింది. కృష్ణయ్య, ఏమిటయ్యా నువ్వు అనేది? అవునక్క, నేను నీళ్ళలో పడి మునిగిపోతున్నా భయంతో నా గుండె చెదిరి 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 నేనెవరన్నది నేనే మర్చిపోయాను. ఆ తర్వాత నన్ను పెంచిన తల్లిదండ్రులు నన్ను నిమాన్స్ లో జాయిన్ చేశారు. నిమాన్స్ అంటే మానసిక చికిత్సా కేంద్రం. అదే మెంటల్ హాస్పిటల్. కరెక్ట్. వ్యాయామం వ్యాఘ్రేశ్వరరావు అనే డాక్టర్ నాకు ట్రీట్ చేశాడు. అక్క, వాళ్ళెవరు? దేవి చెల్లెళ్ళు లక్ష్మీ సరస్వతి. దేవి చెల్లెళ్ళు లక్ష్మీ సరస్వతి. బావా, వీళ్ళిద్దరూ ఎవరు? ఇతను డిఎంఓ దయానందరావు కొడుకు హరిబాబు, అతను దేవేంద్రరావు కొడుకు గిరిబాబు. హరి గిరి అని పిలుస్తాం. ప్రేమతోనా? అవును బాబు, మన లక్ష్మీ సరస్వతుల్ని వీళ్ళిద్దరికిచ్చే పెళ్లి చేద్దాం అనుకుంటున్నాం. వెరీ గుడ్. వీళ్ళ కథ సుఖాంతమైంది, బాగానే ఉంది. బట్ వాట్ అబౌట్ మై దేవి కళ్యాణం? దేవి బావా, ఈ క్యాండిడేట్ ఎవరు? అడ్డకర్ల ఆదమ్మని మా పని. డెఫినెట్ గా మెంటల్ కేసే.